ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాడీ ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి. తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్, వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదరు ఫ్యామిలీ కూడా టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదేవిధంగా ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులు తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది.